తెలంగాణ చెట్టు అస్సలాము అలైకుం. ఈరోజు నా చేల సత్తుపల్లి చిత్రనాయకమ్మ గారింట్లో పాల బట్టల మహోత్సవానికి నా చేల నాతులందరూ వచ్చారమ్మా. సారే బాయం కూర్చొనత్రే నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా కార్యక్రమానికి ఇన్వైట్ చేయగానే కాదనకుండా వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు మీకు. అయితే ఇప్పుడున్న సమాజంలో ట్రాన్స్జెండర్లకి ఇదివరకటి వివక్షత లేకపోయినా కానీ ఇప్పుడు సమాజంలో అందరూ కలుపుకుంటున్నా కానీ మాకు వచ్చే వరకు ఉపాధి కల్పనలు కానీ ఇంకా ఏదైనా గవర్నమెంట్ తరఫున కానీ లేకపోతే స్పెషల్గా మన తరఫున కానీ ఇలాంటిదన్నా ఉపాధి కల్పన లాంటివి ఉంటే మేము కూడా ఇలాంటి వృత్తిని వదిలేసి, అంటే ఇది ఇష్టంగా ఉండదు కదా, వదిలేసి మా పనులు కూడా ఏదో ఒకటి మేము చేసుకుందామని మా కోరిక. మన దగ్గర రేషన్ కార్డులు కానీ అలాంటివి ఏమి ఇప్పుడు అందుబాటులో లేవు. మా చేతిలో ఉన్నంత వరకు ఆధార్ కార్డులు అవి చేసుకున్నాం, కాకపోతే రేషన్ కార్డులు అవి మాకు ఇంకా అందలేదు. ఇక ప్రతి ఒక్కటి మేము కూడా ఉన్నామని మీరు ఒకటి గుర్తిస్తే సోషల్ ఫీల్డ్స్లలో అన్ని విధాల అనుకూలమైన అర్హతలు ఉన్నా కానీ బ్యాంకుకి వెళ్ళి మేము ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా ఏదైనా చేయాలంటే అన్ని మీది మీ వాణి వినిపిస్తా అని చెప్పి మీ అందరికి వాగ్దానం చేస్తాను. అన్ని కూడా మీరు రాసి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా అసెంబ్లీలో దీనికోసం అడగడం జరుగుతుంది, మీకోసం పోరాడతామని కూడా మీకు హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో మీ అందరికి కూడా మా సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఇంకొకటి సార్, మేము ఇక్కడ ఉండేది తక్కువ కమ్యూనిటీ, తక్కువ మెంబర్స్ అయినా సరే మేము అందరికీ ఒక ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళలోనే కొంతమందిని చదివించడం ఇలాంటివి చేస్తూ ఉన్నాం. కాకపోతే మేమెంత వన్ స్టెప్ వేసినా కానీ మాకు స్టెప్ అనేది ఎక్కడో ఒక చోట బ్యాక్ లాగుతూ ఉంటుంది. దాని అయితే మేమైతే లెక్క చేయట్లేదు. కాకపోతే స్టేట్ లెవెల్ గా మొత్తం ఇలాంటి వ్యవస్థను అయితే మీరు మార్చగలిగే శక్తి లేకపోయినా మా లోకల్ ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మా గురించి సత్తుపల్లి నియోజకవర్గం మొత్తం మీద ఉన్న మా గురించి ఖచ్చితంగా మీరు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి మాకు ప్రతి ఒక్క దాంట్లో కూడా వన్ స్టెప్ ఎదురుకేసే దాంట్లో మీరుంటే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ప్రీతం ముఖ్యమంత్రి ద్వారా ప్రవేశపెట్టిన పథకాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కూడా అమలు అయ్యేటట్టు ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో అవి కూడా మీకు వచ్చేటట్టు డెఫినెట్గా మేము మాట్లాడటం జరుగుతుంది. అలాగే విద్యా వ్యవస్థలో కూడా మనకి రిజర్వేషన్ అనేది చాలా ముఖ్యం. అది కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో సమాజంలో మంచిగా ఉండాలని చెప్పి దాన్ని ఖచ్చితంగా మీకు మా తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని చేస్తున్నాం. అదే సింగరేణి ద్వారా కూడా మనం ఈ యాక్టివిటీస్ కూడా ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే పిల్లల్ని చదివిస్తున్నారో మీరు చెప్పినట్టయితే మన హాస్టల్లో చేర్పిద్దాం. ఖచ్చితంగా వాళ్ళ ఫుడ్ అంతా ఇది బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా వస్తాయి. మీరు పెట్టుకునే పని కూడా ఉండదు. ఎందుకంటే సత్తుపల్లిలో 5-6 హాస్టల్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా పిల్లలు ఉంటే మాతో చెప్పండి, చేర్పిస్తాం. వాళ్ళకి అన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తాం.